again. మరి ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య కార్యక్రమం మన మాతా రమాబాయి గారి 90వ వర్ధంతి సందర్భంగా మనమంతా ఇక్కడ హాజరైనాం. మరి మాతా రమాబాయి గురించి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో ఆడపిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే 9 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లి జరిగింది అంబేద్కర్ గారితో. అసలు 9 ఏళ్ళు అంటే 3వ క్లాస్ పిల్లలంతా ఆడుకొని బాగా ఎంజాయ్ చేసే వయసు అన్నమాట. ఏం తెలియని వయసు. అలాంటి వయసులో ఆమె అంబేద్కర్ గారిని వివాహం చేసుకోవడం, తల్లిదండ్రులను వదిలి అంబేద్కర్ గారి ఇంటికి వెళ్ళడం, అక్కడ అంబేద్కర్ గారి ఇల్లే తన ఇల్లుగా భావించి మరి ఆయన చదువుకి ఈమె సహకరిస్తూ అక్కడ కుటుంబ బాధ్యతలు అన్నీ ఆమె తీసుకోవడం, ఇవన్నీ పుస్తకాలు అప్పుడు మనం చూడలే కానీ పుస్తకాలు చదువుతుంటే నిజంగానే చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో పిల్లలు మరీ గారాభం వల్ల ఏం తెలియకుండా చేస్తున్నారో అలాంటిది 9 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవడం ఏంటి, అక్కడ అత్తగారింటికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడడం ఏంటి, తన కుటుంబంగా భావించడం ఏంటి. అందులో ఆమెకి పిల్లలందరూ 5 మంది పిల్లలంటే ఒక కూతురుగానే ఉన్నారు. సో భర్త తన ఎదుగుదలగా భావించి ఆమె నిత్యం కష్టపడుతూ భర్తను చదివించింది. ఈరోజు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం వల్ల మనం ఎన్నో లాభాలు పొందుతున్నాం. మనము స్వేచ్ఛ, సమానత హక్కులు పొందినాం. ఈరోజు ఆడపిల్లలకి సమాన న్యాయం, సమాన హక్కులు వస్తుంది. ఒక తరగతి గదిలో ఈక్వల్గా కూర్చొని చదువుతున్నాము. ఒక పార్లమెంట్లో ఎక్కి మాట్లాడుతున్నాము. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలా మనం అందరి గురించి తెలుసుకుంటున్నాం. ఇందిరాగాంధీ గారు కూడా దేవాలయానికి వెళ్ళే కేవలం రాజ్యాంగం రాసిన దాన్ని బేస్ చేసుకుని పార్లమెంట్కి వెళ్ళారు అంటే, ఒక ప్రధానమంత్రి అయినారంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని ఎలా అయితే చెప్పుకుంటున్నామో, ఆయన రాసిన రాజ్యాంగానికి కానీ ఆయన చదివిన చదువులకన్నీ వెనక ఉండి ఆమె చీకట్లో ఉంటూ ఆయన వెలుతుల్లో ఉంచింది మాత్రం మాతా రమాబాయి గారు. ఆమె అంటూ లేకపోతే మేబీ అంబేద్కర్ గారు కూడా అంత పెద్ద చదువు చదివిండలేరేమో. ఆమె సహకారం, ఆమె పిల్లల్ని చూసుకోవడం, ఆయన ఇబ్బందుల్లో ఉన్నా కూడా కొలంబియా యూనివర్సిటీలో ఉన్నా కూడా ఎన్నోసార్లు ఆయనకి డబ్బులు పంపేయడం, చదువుకు సహకరించడం, ఇవన్నీ తెలుసుకుంటా ఉంటే నాకు నిజంగానే ఆడపిల్లల్లో ఇంత నిజంగానే భూమాతకు ఉన్నంత ఓపిక ఆడపిల్లల్లో ఉంటుంది అంటారు. మరి ఇలాంటి వారి గొప్పతనం తెలుసుకున్నప్పుడు వాళ్ళ ముందు మనం చాలా చిన్న, మనం ఇంకా ఎంతో చేయాలా అని ఒక సహనాన్ని నేర్పించింది మాత్రము మాతా రమాబాయి గారి జీవిత చరిత్రమే. మరి ఆమె ఒక చిన్న సంఘటన ఏమంటే, ఆమెకు 5 మంది పిల్లల్లో అంబేద్కర్ గారు కానీ చాలా ఇష్టమైన బిడ్డ గంగాధర్. ఆయన అనారోగ్యం పాలై చనిపోతారు. ఆయన చనిపోయినప్పుడు నిజంగా ఎంత కష్టము అంటే, కనీసం చనిపోయినప్పుడు మనం ఆ పాడ మీద పడుకోబెట్టి కొత్త బట్టలు కప్పుతారు కదా, అది కూడా లేదన్నమాట. చాలాసార్లు అందరూ వచ్చేసారు, ఇంకా శవాన్ని తీసుకొని వెళ్ళాలా. అలాంటి సమయంలో గుడ్డ కప్పలు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి. అంబేద్కర్ గారు కూడా ఎన్నోసార్లు తన జోబులో చేయి పెట్టుకొని డబ్బులు లేదని ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో ఆడపిల్లకి పెళ్ళి అంటే చాలా అమూల్యమైనది. ఆ పెళ్లిలో కట్టే చీర అంటే చాలా మరీ అమూల్యమైనది. అలాంటి సమయాన్ని ఆమె గుర్తుపెట్టుకొని ఆమె ఆ టైంలో వెళ్ళి ఆమె పెళ్లి చీరను తీసి చింపి ఆ బిడ్డ మీద కప్పితే అప్పుడు పాడని మోసుకుని వెళ్తారు. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఇప్పటికి కానీ ప్రతి ఆడపిల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డా కానీ పెళ్లి చీరను మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటుంది కదా. మన ఇప్పుడున్న సెలబ్రిటీస్లు కూడా చూస్తుంటే పెళ్లి చీరలు వాళ్ళ తల్లిదండ్రుల పెళ్లి చీరలు కానీ వాళ్ళు కట్టుకుంటున్నారు. అంత అమూల్యమైన చీరని తన కొడుకు శవం మీద వేసి ఆమె అంత పుట్టెడుకు దుఃఖాన్ని మనసులో పెట్టుకొని భర్త ఇబ్బంది పడకూడదు, నలుగురిలో ఆయనకి పేరు రాకూడదు అనేసి ఆమె అది చేయడము. అది నేను చదివినప్పుడు నిజంగానే ఇంత గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం, మన పిల్లలకు తెలియజేస్తున్నామంటే చాలా సంతోషకరమైంది. ఆమెని మనం చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాంటి సమయంలో వెళ్ళి రాత్రి 1 గంట అవుతా ఉన్నా కూడా ఆమె కొడుకు పోయిన బాధతో ఏడుస్తూ ఉంటే అంబేద్కర్ గారు పోయి ఓదార్చే ప్రయత్నం చేయలేకపోయినారు. ఎందుకంటే ధైర్యం లేకపోయింది. కనీసము ఆ గుడ్డ కూడా తెచ్చలేకపోయినాడు. ఏమనుకుంటుందో ఏమో. అసలు ఆమె ఎలా మాట్లాడించాలో ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో 1 గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది.
4 గంటలకు వెళ్ళి రమాబాయి గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ధైర్యంగా ఆమె మొహం కూడా చూడలేకపోయినారు. ఒక రాజ్యాంగం రాసిన వ్యక్తి, భారతదేశంలో అత్యున్నత డిగ్రీలు పొందిన వ్యక్తి కట్టుకున్న భార్యని చూసే ధైర్యం చాలేదు అంటే ఎంత కటిక పేదరికం, అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. మరి ఆమె ఏం రమాబాయ్, నేను బిడ్డ చనిపోతే ఆయనకి బట్ట కూడా తెచ్చిలేదని నా మీద కోపమా అంటే అప్పుడు అనిందంట రమాబాయి గారు, మీరు ఒక సైనికుని కొడుకుగా పుట్టారు, నేను అదే వంశానికి పుట్టిందాన్ని, నేను కడుపు కోత నా బిడ్డ పోయినందుకు బాధపడలే, మీరు రాసిన రాజ్యాంగ ఫలాలను అందించుకొని భవిష్యత్తులో ఎంతో మంది పిల్లలు వాళ్ళ హక్కులని ఉపయోగించుకుంటారు. ఈ ప్రపంచంలో నీ వల్ల అభివృద్ధి చెందిన పిల్లలందరూ కూడా నా బిడ్డలే అని భావించి చెప్పిందంట. అప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయినాడంట అంబేద్కర్ గారు. మరి అంత గొప్ప వ్యక్తి తన ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 పిల్లలు చనిపోయినారు. 4 పిల్లలు చనిపోయినా కూడా భర్త చదువుకే ఆమె కేటాయించిందంట. ఆనాడు ఆయన అన్ని డిగ్రీలు చదవాలంటే కేవలం మాతా రమాబాయి గారి వల్లే. మరి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు 90వ వర్ధంతి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో జరుపుకోవాలని, అది పిల్లలందరికీ ఆమె గురించి తెలియాలా, ఆమెలో ఉన్న సహనం మనలో ఒకంత వచ్చినా కూడా చదువు మీద ప్రాధాన్యత వహిస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఆమెకి ఘన నివాళులు అర్పిస్తూ 1 నిమిషం పాటు మౌనం పాటిద్దాం ఆమె యొక్క ఆత్మశాంతి కోసం. థ్యాంక్ యూ నాన్న. మరి ఆమె ఎక్కడున్నా ఆమె యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు మీ మీద ఉంటుంది, మీలాగా చదువుకునే ప్రతి బిడ్డ మీద ఉంటుంది. మీరందరూ కూడా ఆమె యొక్క సహనాన్ని, ఓపికని మీరు కూడా ఒక్క ఇంతు తీసుకొని కష్టపడి చదువుకొని ఈ దేశంలో మనం ఎక్కడైనా కూడా ఒకటే ఏమంటే చదువు తప్ప ఇంకేది అన్నం పెట్టదు. చదువుకుంటే మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు, అలా ఎవరికి ఒకరికి హెల్ప్ చేయొచ్చు. కాబట్టి దయచేసి ఇలాంటి మహానుభావుల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ చదువుకోవాలి. దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడూ సంస్థ మీకు ఇస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న.